నమస్తే అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వెల్లి చక్రధర్. చాలామంది ఇప్పుడు రియల్ ఎస్టేట్ గురించి అడుగుతున్నారండి. మన హైదరాబాద్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, అది ఎన్ఆర్ఐస్ కావచ్చు, లేదా మనకి ఇంకా డెవలప్మెంట్ ఏరియాస్ ఎలా ఉన్నాయి, అప్కమింగ్ ఏరియాస్ ఎలా ఉన్నాయి అని అడుగుతున్నారు. చూడండి, మార్కెట్ చాలా డౌన్ అయింది. రియల్ ఎస్టేట్ ఎస్పెషల్లీ హైదరాబాద్లో కొంచెం స్లో డౌన్ అయింది, అందరికీ తెలిసిన విషయమే. ఎట్లాంటి టైంలో మనం అవుట్స్కట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఇన్సైడ్ సిటీలో మనం ఆపర్చునిటీస్ ఎత్తుక్కోవాలండి. అలాంటి టైంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా లాభం అత్యధికంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, చాలామంది ల్యాండ్స్ అమ్మున్నారు, అలాగే చాలామంది కొన్ని ప్రాపర్టీస్ అమ్మున్నారు. వాళ్ళకి చాలా అమౌంట్స్ అయితే వచ్చున్నాయి, క్యాపిటల్ గెయిన్స్ చాలా వస్తున్నాయి. సో ఇప్పుడు మీకు ఇండస్ట్రేషన్ ఫెసిలిటీ కూడా లేదు. మనం కనుక ఆ అమౌంట్ని మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక మళ్ళీ అపార్ట్మెంట్స్లో కావచ్చు, మళ్ళీ ఏదైనా విల్లాస్లో కావచ్చు, ప్రాపర్టీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే కొంతమేరకు మనం ట్యాక్స్ అనేది ఎగ్జంప్షన్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, మనకి మంచి మంచి ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయంటే, అందరూ తెలుసు మియాపూర్ నుంచి బాచుపల్లి ఏరియా చాలా బాగా డెవలప్ ఏరియా. అది ఎప్పటి నుంచో చాలా ఫేమస్ ఏరియా. చాలా ఫార్మా కంపెనీస్ ఉన్నాయి అక్కడ. కొన్ని అపార్ట్మెంట్స్, స్టాండర్లోని అపార్ట్మెంట్స్ ఉన్నాయండి. ఎట్లా అంటే ఒక 10 ఫ్లాట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి, 15 ఫ్లాట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఎవరైతే పేయింగ్ గెస్ట్ అకామిడేషన్గా తీసుకుందాం అనుకున్న, బిజినెస్ చేద్దాం అనుకున్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే ఒకే చోట మనకి 10 ఫ్లాట్స్ అవైలబిలిటీలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనం 10 ఫ్లాట్స్ని మనం కొనేసుకుంటే దాన్ని మంచిగా ఒక పేయింగ్ గెస్ట్ అకామిడేషన్గా మనం దాన్ని బిజినెస్గా చేసుకోవచ్చు. అయితే ఒక పేయింగ్ గెస్ట్ అకామిడేషన్గా మనం చేయాలి అంటే అన్ని ఫ్లాట్స్ కొనాలా అని కొంతమంది క్వశ్చన్ కూడా రావచ్చండి. ఒకళ్ళు చూడండి, కొంతమంది బిజినెస్ పరంగా చేసేవాళ్ళు ఉంటారు, వాటినే బిజినెస్గా చేసేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు 10 ఫ్లాట్స్ కొనేస్తారు ఒకేసారి. కొంతమంది ఎలా చేయొచ్చు అంటే, ఇప్పుడు చూడండి, మనం రెంటల్ ఇన్కమ్ ఎలా వస్తుంది మన హైదరాబాద్లో చూస్తే 4% కంటే ఎక్కువ రాదు. అంటే మనం కనుక ఒక ఫ్యామిలీకి కనుక మనం రెంట్కి ఇస్తే ఒక 50 lakhs పెట్టి ఒక ఇల్లు కొని ఒక ఫ్యామిలీకి మనం ఇస్తే 15,000 రెంట్ వస్తుంది. అదే కొండాపూర్ లాంటి ఏరియాలో మనం 1 CR పెట్టి ఇల్లు కొన్నా కూడా మనకు వచ్చే రెంట్ 25,000 వస్తుంది ఒక ఫ్యామిలీకి రెంట్కి ఇస్తే. అదే మనం ఇంకొక అడిషనల్గా ఒక 1 lakh ఖర్చు పెట్టి అందులో మనమే కార్డ్స్ అరేంజ్ చేసి, ఫ్రిడ్జ్ అరేంజ్ చేసి, టీవీ అరేంజ్ చేసి, ఒక ఫుల్ ఫర్నిచర్తో సహా మనం ఎలా ఇస్తే 2 బెడ్రూమ్ ఫ్లాట్స్లో ఒక్కొక్క బెడ్రూమ్లో 2 పీపుల్స్ అకామిడేట్ అయ్యేట్టుగా ప్లాన్ చేసుకుంటే కనుక మనం దాన్ని పేయింగ్ గెస్ట్ అకామిడేషన్ చేయకపోయినా కూడా బ్యాచులర్స్కి మనం రెంట్కి ఇవ్వచ్చండి. బ్యాచులర్స్ అంటే చాలామంది వాళ్ళు పాడి చేస్తారు, పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ ఇస్తారు, అలా ఉంటాయి. కానీ కార్పొరేట్లో ఎవరైతే ఉంటారో, చూడండి ఇప్పుడు డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ అలాంటి వాటిలో ఆల్రెడీ వాళ్ళు ఒక మంచి వెల్ క్వాలిఫైడ్ పీపుల్ ఉంటారు. ఆర్ఈసీ వరంగల్ లాంటి చోట చదువుకొని వచ్చిన వాళ్ళు ఉంటారు, ఒక డిగ్నిఫైడ్ జాబ్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే బ్యాచులర్స్గా ఉన్నప్పుడు, ఇంకా వాళ్ళకి మ్యారేజ్ అవ్వనప్పుడు కలిసి ఉంటారు ఇద్దరు అబ్బాయిలు కానీ లేకపోతే ఇద్దరు అమ్మాయిలు కానీ అలా. సో అట్లాంటి వాళ్ళకి కనుక మనం ఇలాంటి హౌసెస్ కనుక రెంట్కి ఇస్తే మనకి మంచి ఇన్కమ్ కూడా వస్తుందండి. ఇప్పుడు ఆల్రెడీ కొండాపూర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి, విప్రోలో, ఇన్ఫోసిస్, టీసీఎస్, వరాకల్ ఇట్లాంటి కంపెనీస్లో పనిచేసే ఎంప్లాయీస్కి మనం ఎలాగైతే రెంట్కి ఇస్తున్నామో అట్లాగే మనకి మియాపూర్, బాచుపల్లి సైడ్ ఫార్మా కంపెనీస్ ఎక్కువ ఉన్నాయి. సో అట్లాంటి చోట మన హెచ్ఆర్స్తో వాళ్ళతో మాట్లాడుకుంటే కనుక మనం వాటిని మంచి మంచి వాళ్ళకే దాన్ని రెంట్కి ఇవ్వచ్చు. మంచి రెంట్ ఎక్కువ వస్తుంది. చూడండి, మనకి 15,000 రెంట్ వచ్చే చోట 30,000 రెంట్ వస్తుంది. సో అధికంగా ఇన్కమ్ పెరిగింది. మనకి 36,000 రూపీస్ పర్ యానం లోపే ఉంటుంది కాబట్టి ట్యాక్స్ కూడా కట్టక్కర్లేదు. సో కాబట్టి ఏంటంటే ఒక రెంటల్ ఈల్డ్ పెరగాలి అంటే మాత్రం ఇట్లాంటి ఆప్షన్స్కి అయితే తీసుకోవాలండి. వెల్ ఫర్నిష్డ్ ఫ్లాట్స్కి అయితే కనుక మనకి బ్యాచులర్స్ చూడండి, వాళ్ళు మళ్ళీ టీవీ కొనుక్కోలేరు, ఫ్రిడ్జ్ కొనుక్కోలేరు, అలాగే డబల్ కాట్ వాళ్ళు కొనుక్కోలేరు. జస్ట్ ఏంటంటే అలా బట్టలతో వస్తారు, ఒక ఎన్నాళ్ళు ఒక 6 months, 1 year, 2 years ఉంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. వేరే చోట జాబ్ రాగానే వెళ్ళిపోతారు. సో అట్లాంటి వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది, మనకి రెంట్ ఎక్కువ వస్తుంది. సో ఇట్లాంటి స్ట్రాటజీ ఇవాళ బాగా వర్కౌట్ అవుతుందండి హైదరాబాద్లో. సో మనకి ఒక మియాపూర్ లాంటి ఏరియాలో ఇది ఒక మంచి ఆప్షన్ అయితే ఉంది. ఎవరైనా పేయింగ్ గెస్ట్గా తీసుకుందాం అంటే మొత్తం 10 ఫ్లాట్స్ కొనుక్కోవచ్చు. లేదు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫ్లాట్ కొనుక్కున్నా కూడా మనకి హార్డ్లీ 50 lakhstోనే ఇంక్లూడింగ్ ఫర్నిచర్ కూడా వచ్చేస్తుంది కాబట్టి ఒక మంచి ఆప్షన్ కింద చెప్తున్నాను. అలాగే చూడండి, ఇప్పుడు ఎన్ఆర్ఐస్ చాలామంది ఉంటారు. యూఎస్ నుంచి మనం ఇండియాకి వచ్చేద్దాం, బ్యాక్ వచ్చేద్దాం అనుకుంటున్నారు. సో చాలామంది వాళ్ళకు ఒక చూడండి, యూఎస్ అనగానే ఒక లావిష్గా ఒక పెద్ద పెద్ద హౌసెస్ ఉంటాయి అక్కడ, మనలాగా కొంచెం కంజెస్టెడ్గా ఉండవు. సో అలాంటి వాళ్ళు ఒక 3,200 అలాంటి ఎస్ఎఫ్టీస్ కోరుకుంటున్నారు, ట్రిప్లెక్స్ విలాస్ కోరుకుంటున్నారు. ఎలా అయితే కొంచెం చాలా స్పేషియస్గా ఉంటాయో వాళ్ళు మనీ పెట్టడానికి కూడా రెడీగా ఉన్నారండి. కానీ స్పేషియస్గా కోసం వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇప్పటిదాకా చూడండి, మనకి ఎప్పుడైతే హైదరాబాద్లో మంచి భూమి ఉందో అంతా కూడా కొల్లూరు, పాటి, వెల్లిమెల్ల ఇటు సైడ్ బాగా చూశారు. కానీ ఇప్పుడు అక్కడ పక్క కొంచెం డౌన్ అవటం వల్ల మళ్ళీ సిటీ కూడా మనకు ఉన్న ఆపర్చునిటీస్ ఉన్నాయంటే మనకి నిజాంపేటలో ఉన్నాయండి. జస్ట్ హార్డ్లీ జేఎన్టీయూకి జస్ట్ 4 kilometers మనకి నిజాంపేట మంచి విల్లాస్ ఉన్నాయి.
గైడెడ్ కమ్యూనిటీ విలాస్ ఉన్నాయి. ఆ గైడెడ్ కమ్యూనిటీలోనే మనకి క్లబ్ హౌస్ కావచ్చు, అలాగే ప్లే ఏరియా కావచ్చు, టెంపుల్ కావచ్చు, అట్లాంటి సదుపాయాలతో మంచి గైడెడ్ కమ్యూనిటీ అయితే ఫామ్ అయింది. బ్రాండ్ న్యూ విల్లాస్ అయితే అందులో అవైలబిలిటీలో ఉన్నాయి. మనకి 10,000 రూపీస్ పర్ స్క్వేర్ ఎస్ఎఫ్టీ పడుతుందండి. 3,200 ఎస్ఎఫ్టీ కాబట్టి 3.2 CR వస్తుంది. మనకి ఏదైనా నెగోషియేట్ చేసుకున్న 3కి మనం తీసుకోవచ్చు. సో అట్లాంటివి ఏంటంటే బాచుపల్లిలో కాలేజెస్ పిల్లలకి దగ్గరగా ఉంటుంది. చూడండి అమెరికాలో ఎలా ఉంటాయంటే చదువులు అప్ టు 10th క్లాస్ దాకా మనకి ఫ్రీ ఎడ్యుకేషన్గానే ఉంటుందండి. 10+2 దాకా కూడా. అక్కడి నుంచి ఎడ్యుకేషన్ చాలా కాస్ట్లీగా మారిపోతుంది. సో చాలామంది ఆ టైంలో గ్రాడ్యుయేషన్ టైంలో వచ్చేద్దాం ఇండియాకి అనుకుంటున్నారు. సో అట్లాంటి వాళ్ళకి కూడా ఇది చాలా మంచి రైట్ ఆప్షన్గా ఉంటుంది. సో మనకి బాచుపల్లి ఏరియాలో చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, ఇంజనీరింగ్ కాలేజెస్ కానివ్వండి చాలా అవైలబిలిటీలో ఉన్నాయి. మెడికల్ కాలేజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి. సో అటు నుంచి చూస్తే మీకు మంచి సెంటర్లో ఉన్నట్టు ఉంటుంది. సో మనకి కుక్కటపల్లి కూడా హార్డ్లీ జస్ట్ ఒక 10 minutes డ్రైవ్లో చేయొచ్చు. సో మీకు ఒక మంచి లొకాలిటీ, రెసిడెన్షియల్ లొకాలిటీలో ఉండి, ప్రైమ్ లొకాలిటీలో ఉండి ఒక మంచి స్పేషియస్ విల్లా కావాలి అంటే మాత్రం దిస్ ఇస్ ద రైట్ ఆప్షన్ అని చెప్తున్నాను. సౌత్ ఫేసింగ్, నార్త్ ఫేసింగ్లో 5 విలాస్ అయితే రెడీగా ఉన్నాయండి. రెడీ టు మూవ్ స్పేస్లో ఉన్నాయి అవి. సో కాబట్టి ఏంటంటే సో ఇట్లాంటి ఆప్షన్స్ కూడా మనకు చాలా ఉన్నాయి. ఇన్నాళ్ళు కూడా చాలామంది ఔటర్ రింగ్ రోడ్ దగ్గర, ఓఆర్ఆర్ దగ్గర కొంచెం చాలా లాంగ్ వెళ్తే కానీ మనకి దొరుకుతాయి విల్లాస్ అనుకునే వాళ్ళు. కానీ ఇన్సైడ్ ద సిటీలో కూడా ఇప్పుడు విల్లాస్ మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. బ్రాండ్ న్యూ విల్లాస్ అవైలబిలిటీలో ఉన్నాయి. కాబట్టి దీన్ని కన్సిడర్ చేయొచ్చు అని చెప్తున్నాను. సో చూడండి ఇప్పుడు రియల్ ఎస్టేట్లో మనం చూసాము కొంచెం టాక్సేషన్ కూడా మార్చారు. సో చాలామంది అనుకుంటున్నారు ఇంకా మన ఆప్షన్ మిస్ అయ్యామా అని. అలాంటిది ఏమి ఉండదండి. మనకి రెంటల్ ఇన్కమ్ పెంచుకునేలాగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఒకప్పుడు మన ఫ్యామిలీస్కి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు గెటెడ్ కమ్యూనిటీస్లో కానివ్వండి ఇలా జస్ట్ ఏంటంటే ఒక విత్ ఫర్నిచర్ ఇస్తుంటే కనుక రెంటల్ ఈల్డ్ అనేది చాలా ఎక్కువ పెరుగుతుంది మనకి. సో తద్వారా రెంటల్ ఈల్డ్ మీద ఇండియాలో చాలామంది తక్కువ మంది ట్యాక్స్ కడతారు. సో ఎందుకంటే వాటికి వచ్చే రెంటల్ ఈల్డ్ మనకి చాలామంది బైపాస్ చేస్తున్నారు కాబట్టి మనకు కొంచెం ట్యాక్స్ అయితే అక్కడ సేవ్ అవుతుంది. సో కాబట్టి ఇట్లాంటివి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఇంకా ఉన్నాయి రియల్ ఎస్టేట్లో. సో మీరు చూడండి చాలామంది కొంచెం ఆంధ్ర తెలంగాణని కంపేర్ చేసుకున్న హైదరాబాద్ లేకపోతే అమరావతి అనుకుంటున్నారు. అమరావతి ఈజ్ ఎ గుడ్ ఆప్షన్ టు ఇన్వెస్ట్మెంట్ అండి. కానీ ఇలా హైదరాబాద్లాగా అక్కడ తయారవ్వాలి అంటే మాత్రం ఇంకో జనరేషన్ పడుతుంది. అట్లీస్ట్ ఒక 20 years అయితే పడుతుందండి. సో ఈ లోపలే మనకి షార్ట్ టర్మ్లో ఎక్కువ రిటర్న్స్ రావాలి అంటే ఇదే బెస్ట్ ఆప్షన్. మనం నెక్స్ట్ జనరేషన్ కోసం ప్లాన్ చేసేటట్టయితే ఇవాళ నాకు కాదు రాబోయే నా గ్రాండ్ చిల్డ్రన్ కోసం ప్లాన్ చేస్తున్నాను అంటే మాత్రం అది బెస్ట్ ఆప్షన్ అండి. ఆంధ్ర ఇస్ ది బెస్ట్ ఆప్షన్. కాదు మనకి ఇప్పుడే రిటర్న్స్ రావాలి, క్విక్గా రిటర్న్స్ రావాలి, నెక్స్ట్ ఒక హార్డ్లీ 3 years తర్వాత నుంచి మన రిటర్న్స్ రావాలి అంటే మాత్రం స్టిల్ హైదరాబాద్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ చెప్తున్నాను. చూడండి మీరు బెంగళూరులో కూడా మనకి ప్రాబ్లమ్ వస్తున్నాయి, వాటర్ ప్రాబ్లమ్ వస్తున్నాయి. అక్కడ కూడా కొన్ని బిల్స్ అయితే పాస్ చేస్తున్నారు. ఎలా అంటే లోకల్కి ప్రయారిటీస్ ఇవ్వాలని కొంచెం అందులో అమిడిటీ ఉంది. ప్రజెంట్ స్టాప్ చేశారు. కానీ ఆ గందరగోళంలో కొంతమంది హైదరాబాద్ కూడా చూస్తున్నారు ఇది మంచి ఆప్షన్ అని చెప్పి. సో ఇది ఎప్పుడు కూడా క్లైమేట్ పరంగా కానివ్వండి, ఒక సోషల్ ఎకనామికల్ చూసుకున్నా కూడా మనకి అన్ని పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ వీళ్ళు కూడా హ్యాపీగా ఉండొచ్చు సిటీలో. సో కాబట్టి ఒక కాస్మోపాలిటన్ సిటీగా మనకి మంచి గుర్తింపు పేరు ఉంది కాబట్టి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్తున్నాను. సో స్టిల్ రియల్ ఎస్టేట్ ఆలోచిస్తే కనుక హైదరాబాద్ ఇస్ మంచి ప్లేస్లో ఉంటుంది. ఇవాళ మార్కెట్ కొంచెం డౌన్లో ఉంది కాబట్టి మనకి తక్కువ దొరుకుతున్నాయండి. ఇవే కొంచెం మళ్ళీ ఒక 2 years తర్వాత మళ్ళీ హప్ అయితే మాత్రం మనం అందుబాటులో ఉండవు రేట్స్. సో అందుబాటులో ఉన్నప్పుడే మనం నెగోషియేట్ చేసి ఒక మంచి ప్రైస్కి డీల్ క్లిక్ చేసుకుంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అని చెప్తున్నాను. థ్యాంక్ యూ.